అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుని వాక్యము మనము విని దాన్ని గ్రహించి మన జీవితంలో ఆ వాక్యానుసారంగా జీవించగలిగినట్లయితే నిత్య జీవమునకు మనం వారసులం అవుతాం. ఈరోజు చదవబడినటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే, యేసు ప్రభువారు భూలోకములో ఉన్నటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ నీతిని మొదట వెదకండి అన్నాడు. ఆయన నీతిని వెదకండి. ఈ భూలోకములో ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామని మీరు చింతింపకుండా నా నీతిని మీరు వెదకండి అన్నారు. ఎందుకంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యం. మనకి నీతి అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతారు, లేదా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. కనుక నీతిని వెదికేటటువంటి వారముగా మనం ఉండాలి. యేసు ప్రభువారు నీతిని ఎందుకు వెదకమంటున్నారు అంటే, నీతి అనేది వెదికితే దొరుకుతుందా మనకి? మన వాక్యంలో చూస్తూ ఉంటాం, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని. అంటే ఇక ఆదాము సంతానమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుల జాబితాలోనికి రాలేరు. కారణం ఏమిటంటే, అవిధేయత అనేది ఆదాము ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది కనుక నీతిమంతులు ఒక్కరునూ లేరు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరమని మనం చదువుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. ఆ నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయన నీతిని మనకు అనుగ్రహించే దేవుడు. అందుకనే కీర్తనకారుడు నా నీతికి ఆధారమగు దేవా అంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీతికి ఆధారము యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఎవరైతే దేవుని యొక్క నీతి మీద మన ఆధారపడతారో అట్టి వారు దేవుని దగ్గర నుంచి నీతిని పొందుకోగలుగుతారు. కనుక నీతిమంతుడు అంటే ఎవరైతే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాట మనం చూస్తున్నాం. దేవుణ్ణి మనము విశ్వసించటం వలన, నమ్మటం వలన దేవుని యొక్క నీతిని మనం పొందుకుంటాము. కనుక ఆ నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి తద్వారా నీతిని దేవుని నుండి స్వీకరిస్తారో అట్టివారు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి లోకము మనకి శాశ్వతం కాదు. కనుక మనము దేవుని నుండి నీతిని తీసుకునే వారంగా ఉన్నట్లయితే అన్ని విషయాలలో ఈ లోకములోనే కాదు పరమందు కూడా మనము వృద్ధి నొందేటటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాము. కనుక దేవుని దగ్గర దేవుని నీతిని వెదికే వారంగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణములకు తోడుగా ఉండండి. వారి చదువులకు తోడుగా ఉండండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. ఎవరునూ ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల మీద ఆధారపడకుండా పరసంబంధమైనటువంటి బిడలగా వారు మార్పు నొందుటకు, అనగా నీతివంతులుగా మార్చబడుటకు మీరు సహాయము చేయమని, నీ బిడల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.